హాయ్ వ్యూయర్స్, ఈరోజు పులిహోర ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 కిలో రైస్కి 100 గ్రాములు చింతపండు రసం, మినపగుళ్ళు, ఆవాలు, తెల్ల నువ్వులు, ధనియాలు, పల్లీలు, పచ్చెనపప్పు, మెంతులు, పచ్చిమిర్చి, అల్లం. ఇప్పుడు మనం పులిహోర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఆల్రెడీ అల్లం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవిను పచ్చిమిర్చి మొత్తం వేసేసుకోవాలి. ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం 1 స్పూను కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సరిపడినంత పసుపు, సాల్ట్ మొత్తం వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ మొత్తాన్ని ఉడికించుకోవాలి పులుసులో. ఇలా చింతపండు రసం ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఈ నువ్వులు, మెంతులు, ధనియాలు ఉన్నాయి కదండి, అవి ఒక ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేసుకొని పౌడర్లా చేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఇది చింతపండు రసం కూడా ఉడుకుతుందండి. పులిహోర పుల్లగా కాకుండా టేస్టీగా ఉండటం కోసం చిన్నగా బెల్లం ముక్క ఒకటి వేసేసుకుందాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం పోపుకి కావాల్సిన దినుసులు అవన్నీ మనం దీంట్లో వేసేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇందులో మనం పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆవాలు కూడా వేసేసుకుందాము. ఎండుమిరగాయలు కూడా వేసేసుకుందాము. ఇందులో ఇప్పుడు మినపగుళ్ళు, పచ్చెనపప్పు 2 వేసేసుకుందాము ఆయిల్లో. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాము. మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. ఇప్పుడు మనం రైస్లో మొత్తం పోపు, చింతపండు మొత్తం కలిపేసుకుందాము. ఇలా మొత్తం చింతపండు రసం కూడా రైస్లో మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నువ్వులు, ధనియాలు, మెంతులు ఇవన్నీ పౌడర్లా చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని మొత్తం రైస్లో కలిపేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు పోపులు కూడా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. పులిహోర అయితే రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ ప్లేట్లోకి కూడా తీసేసుకుందాము. సో ఇదండి, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఊరమిరగాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.